గత 2 ఏళ్లుగా పెరిగిన సాగునీటి వనరులు, పుష్కలంగా ఉన్న భూగర్భ జలాలతో మహబూబ్నగర్ జిల్లా రైతులు వేరుశెనగలో నూతన రకాల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో సాగు చేసిన రకాలు అధిక దిగుబడులను అందించలేకపోవడం, చీడపీడలకు లొంగిపోతుండటంతో అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కదిరి లేపాక్షి 18-12 రకం వేరుశెనగను తెచ్చి సాగు చేశారు. ఆత్మ ఆధ్వర్యంలో జిల్లాలోని పెరికివేడు, ఓబులాయపల్లి గ్రామాల్లోని రైతులు ప్రయోగాత్మకంగా యాసంగి సీజన్లో ఈ రకాన్ని సాగు చేశారు. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తున్న కదిరి లేపాక్షి రకానికి ఎలాంటి చీడపీడలు లేవని, ఎకరాకు 20 క్వింటాల వరకు దిగుబడులు వచ్చే అవకాశముందని రైతులు చెబుతున్నారు. కదిరి వేస్తే నాకు ఇప్పుడు 18 నుంచి 20 క్వింటాలు వచ్చింది ఒక ఎకరకు. పెట్టుబడి దానికి అంతే అవుతుంది, దీనికి కూడా అంతే అవుతుంది. అయితే మనం దీంట్లో లాభ పొందుతాం కాబట్టి మనం ఇది వేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నేను వేసిన సాగు చేసేటప్పుడు ముందు కదిరి రకానికి ఒక ఎకరకు 3 బస్తాలు సూపర్ వేసిన, హాఫ్ బస్తా అడుగుపిండి వేసి దాన్ని సాగు చేసిన తర్వాత మనం మళ్ళీ పీకే వరకు కూడా మనకు ఏం పెట్టుబడి లేదు, ఏం ఫర్టిలైజర్ ఏమి అవసరం లేదు. మా ఊర్లే కానీ మా పక్క ఊర్లే కానీ మండలంలో విస్తరించి ఇప్పుడు కత్తిరికాయకు ఇస్తామని మేము సీడ్ ఇస్తామని అనుకున్నాం. దిగుబడి ఇది 40-45 బస్తాలు వస్తే అది 30-28 బస్తాలు వస్తుంది. అయితే ఎప్పటి నుంచి చేసే పద్ధతిలో మనం K6, K9 అనే పాత పద్ధతిని వాడుతుంటే అవి 20 నుంచి 15-25 వరకు బాగుంటే వచ్చేది. ఇప్పుడు కొత్త రకం లేపాక్షి 18-12 రకం అనేది తెచ్చినాము. దీనికి ఇప్పటి వరకు కూడా ఒక్క తెగులు కూడా రాలే. ఒక్కొక్క పిలక ఒక్కొక్క చెట్టుకు పైన 25 పిలకలు వచ్చినాయి. పిలకలు మన పిలకలు K6కు 4-5-6 కంటే ఎక్కువ రావు. 80 నుంచి 100 దాకా ఈ కాసింది యావరేజ్లో. ఒక్కొక్క దండుకు 120-130 కూడా ఉన్నాయి. యావరేజ్లో 90 వరకు వచ్చినది. ఇది 12 క్వింటాల కంటే ఎక్కువ వచ్చేది కదా K6. ఇది 18-20 క్వింటాల వరకు వస్తున్నది. రైతులు సాగు చేసిన కదిరి లేపాక్షి రకాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు వస్తున్నారు. ఇది వేయాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ చూస్తే చెట్టు కాపు మంచిగా కనబడుతుంది. చేనుకు కూడా తెగులు లేదు. ఇంకొకటి ఆకు కూడా సన్నం ఉంది, మంచిగా ఉంది. చేను కూడా ఆనందం బాగుంది. K6 అనేది బుడ్డ చేనుకి ఏదైనా కానీ కొన్ని మచ్చలు, పురుగులు అవి ఇవి అన్ని కొన్ని అవకతవకల వల్ల చేను కూడా కొద్దిగా ఇబ్బందుల సమస్యలనే ఉన్నాయి. ఈ లేపాక్షి అనేదానికి ఒక మచ్చ లేదు, ఏ ప్రాబ్లం అనే చేను కూడా ఏ సమస్య లేకుండా మంచిగా ఉంది. నెక్స్ట్ వానాకాలం మేము ఒక 10 ఎకరాల వరకు దీన్ని వేయాలి. సత్ఫలితాలనిస్తున్న కదిరి లేపాక్షి వేరుశెనగ క్షేత్రాన్ని విజ్ఞాన యాత్ర పేరిట చుట్టుపక్కల గ్రామాల రైతులకు చూపించి అవగాహన కల్పిస్తున్నారు ఆత్మ అధికారులు. ఈ రైతుకు మనము ఆత్మ తరపున ఒక ఎకరంలో కంట్రోల్ ప్లాట్ వచ్చేసి K6 తీసుకున్నాము, డెమో ప్లాట్ వచ్చేసి కదిరి లేపాక్షి 1812 తీసుకున్నాము. ఈ రెండు డిఫరెన్షియేట్ చూస్తే కనుక మనకు ఈళ్ళలో కానీ తర్వాత పెస్ట్ అండ్ డిసీజ్లో కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ K6 వచ్చేసి తిక్కా తెగులు బాగా వచ్చింది. కదిరి లేపాక్షి చూస్తే కనుక ఎటువంటి పెస్ట్ అండ్ డిసీజ్ లేవు. ఈ వెరైటీ మీద ఫార్మర్స్ మంచి ఒపీనియన్తో ఉన్నారు. ఖచ్చితంగా మేము తీసుకుంటాం సార్, ఈ రేట్ ఎంతో చెప్పేసి అడుగుతున్నారు. ఆత్మవారి సౌజన్యంతో ఈరోజు రైతు విజ్ఞాన యాత్ర అనేది ఒకటి మేము నిర్వహించామండి. అందులో భాగంగా లేపాక్షి మనకు కొత్తగా వచ్చిన వెరైటీ అంది 18-12. ఈ లేపాక్షి గ్రౌండ్నట్ రకం వెరైటీ ఏంటంటే ఈ వేరుశెనగలో ఎలాంటి చీడపీడలు అనేవి ఉండవండి, చాలా తక్కువగా ఉంటాయి మన K6తో కంపేర్ చేస్తే. ముఖ్యంగా రైతులు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే వీటిలో నూనె శాతం అనేది 50% కంటే ఎక్కువగా ఉందండి. జిల్లాలో నూనె గింజల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ, ఆత్మ అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. లేపాక్షి రకం సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నందున విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతులకు రాయితీ విత్తనాలు అందేలా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. అధిక వర్షాలు పడడం వల్ల చెరువులు, కుంటలు అన్నీ బాగా నిండడం జరిగింది. దాంట్లో భాగంగా చాలామంది రైతులు కొత్త రకాలు వెరైటీలు వేయాలని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. కొత్త రకమైన లేపాక్షిని మన కదిరి అనంతపురం నుంచి ఇక్కడ రైతు కృష్ణారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డికి కూడా మనము ఒక 5 ఎకరాలలో ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మనం ఇక్కడ సీడ్ ప్రొడక్షన్ చేపిస్తున్నాము. ఈ సీడ్ ప్రొడక్షన్లో భాగంగా పక్కకే K6 వెరైటీ కూడా వేయించడం జరిగింది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే K6 అనేది మనకు ఎక్కువ ఆకుమచ్చ తెగులు, పొగాకు లద్దె పురుగు, ఎండు తెగులు అనేది బాగా ఆశించడం జరిగింది. అదే లేపాక్షిలో ఎలాంటి చీడపీడలు లేకుండా నీట్గా ఉన్నది. ఇప్పుడు హార్వెస్టింగ్ వచ్చింది కాబట్టి చేసిన డెమోని వీడికే కాకుండా దీన్ని ఎక్స్పోజర్ విజిట్గా తీసుకొచ్చి జిల్లాలోని రైతులందరూ చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఎక్స్పోజర్ విజిట్ రైతు విజ్ఞాన యాత్ర అనేది ఆత్మ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సబ్సిడీ కూడా ఇప్పిస్తే బాగుంటుంది అన్నట్టు కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఇదే విషయాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేసి TS సీడ్ ద్వారా కానీ, ఆకా ద్వారా కానీ, మార్కెట్ ద్వారా కానీ ఇచ్చే ప్రయత్నము మన వ్యవసాయ శాఖ చేస్తుంది. కదిరి లేపాక్షి 18-12 రకం వేరుశెనగ విత్తనాన్ని రైతుల నుంచి సేకరించి వచ్చే సీజన్లో గ్రామంలోని మిగతా రైతులు సాగు చేసేలా ఆత్మ వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.